మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఒకటేమిటి పెద్ద ఎత్తున లే ఆఫ్స్ శకం నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించింది. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు టెక్, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సిద్ధమవుతుంది. దాదాపు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ వారం నుంచే తొలగింపులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అమెజాన్లో 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగుల్లో ఈసారి ఏకంగా 10% మంది జాబ్ కోల్పోనున్నారు. 2020 తర్వాత కంపెనీలు ఈ స్థాయిలో లే ఆఫ్స్ జరగడం ఇదే తొలిసారి. తొలగింపులకు సంబంధించి ఈమెయిల్స్ ద్వారా సమాచారం చెప్తారు. ఈసారి సంస్థకు చెందిన పలు విభాగాల్లో కోతలు ఉండనున్నాయి. మానవ వనరుల విభాగం, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసులు, అమెజాన్ వెబ్ సర్వీసుల్లో కార్పొరేట్ ఉద్యోగులు ఉద్వాసన పలుకుతున్నారు. మానవ వనరుల విభాగంలో ఈసారి 15% మంది తమ జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది. కరోనా సంక్షోభ సమయంలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టేందుకు దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెజాన్ తొలగింపులకు సిద్ధమవుతోంది అని సమాచారం. కంపెనీకి లాభాలు పెంచాలంటే ఉద్యోగులను తొలగించాల్సిందేనని యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా సంస్థలో మేనేజర్ల సంఖ్యను కుదించనున్నారు. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ మరిన్ని తొలగింపులు ఉంటాయని సమాచారం. చివరి నుంచి ఇప్పటి వరకు అమెజాన్ దాదాపు 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే తాజా నిర్ణయం సంస్థ చరిత్రలోనే అత్యంత పెద్ద లే ఆఫ్. ప్రస్తుతం అమెజాన్లో 3.5 లక్షల మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. అంటే ఇప్పుడు 10% మందిని తొలగిస్తున్నారు. గత 2 ఏళ్లుగా అమెజాన్ పరికరాల తయారీ, కమ్యూనికేషన్, పాడ్కాస్టింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తూ వచ్చింది. గతంలో ఉన్నట్లు ఉద్యోగాలు లేవు. ముఖ్యంగా సరుకుత్పత్తి రంగంలో తీసుకుంటే నిన్నటిదాకా విపరీతమైన స్థాయిలో యాంత్రీకరణ జరిగిన కొద్దీ గతంలో వేలాది మంది పనిచేసిన చోట ఇప్పుడు కొద్దిపాటి మంది, పిడికడి మంది ఉద్యోగస్తులతో కంపెనీలు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది చాలా చోట్ల. ఇంకా ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా దూరం పోయిన తర్వాత మేధోశ్రమ, ఏదైతే శారీరక శ్రమ గాంధీ ఉందో మేధోశ్రమలో కూడా ఉద్యోగాలు లేకుండా, సేవా రంగంలో కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్న స్థితి. కాబట్టి ఈరోజు భారతదేశంలో కూడా విపరీతమైన స్థాయిలో ఉపాధి కల్పన కంటే ఉపాధి నష్టమే ఎక్కువ ఉంది. అంటే జాబ్లెస్ గ్రోత్ అనేవాళ్ళం గతంలో, అంటే ఉపాధి లేకుండానే అభివృద్ధి జరుగుతుందని. ఉపాధి కల్పన జరగటం లేదు, కానీ అభివృద్ధి, ఉత్పత్తి పెరుగుతున్నాయి. ఎందుకంటే యంత్రాల వల్ల ఉత్పత్తి పెరుగుతుంది మనుషులతో పని లేకుండా. కాబట్టి ఉపాధి కల్పన లేదని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా కాదు, రివర్స్లో జరుగుతాయి. ఇంకా చాలా దూరం పోయి జాబ్ లాస్ గ్రోత్, అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతా ఉత్పత్తి మాత్రం కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. దీనివల్ల మాంద్యం ఏర్పడుతుంది. అంటే ఉద్యోగాలు పోయిన వాళ్ళు కొనుగోలు శక్తి ఉండదు కాబట్టి, పోద్ది కాబట్టి ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. రెండో పక్కన కొనుగోలు శక్తి లేని జనం పెరుగుతున్నారు, ఉద్యోగాలు లేక, డిమాండ్ లేక మార్కెట్లో. సో ఇది పరిస్థితి. అందుకని ఏంటంటే ఓవరాల్గా ఈరోజు భారతదేశంలో కూడా అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయి. ఉదాహరణ సరుకుత్పత్తి రంగాన్ని తీసుకుంటే మన భారతదేశంలో ఉన్నది కూడా గతంలో ఉన్న స్థాయిలో కూడా ఉపాధి లేదు ఆ రంగంలో ఈరోజు. అమెజాన్ లో అన్ని విభాగాల్లో కలుపుకొని అమెరికాలో 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 2027 నాటికి 6 లక్షల మందిని ఇంటికి పంపించి వేనున్నారు. వారి పనిని రోబోలతో భర్తీ చేయాలని అమెజాన్ ప్లాన్ చేస్తుంది. అలా చేస్తే కంపెనీకి 2025 నుంచి 2027 మధ్య ₹1,00,000 కోట్ల వరకు మిగులుతుంది అని అంచనా. 2 ఏళ్లలోనే దాదాపు 1.6 లక్షల మంది వేర్ హౌస్ ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఏఐ, ఆటోమేషన్ వల్ల చాలా జాబ్స్ పోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో పోటీ పెరుగుతోంది. దాంతో అమెజాన్ ఖర్చులను తగ్గించి వేగం పెంచే మార్గాలను వెతుకుతోంది. మానవ శ్రామిక శక్తి కంటే ఏఐ ఆధారిత రోబోలు ఎక్కువ వేగంగా, తక్కువ ఖర్చుతో పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఆర్డర్లను త్వరగా ప్రాసెస్ చేయడం, పొరపాట్లు తగ్గించడం, వేగంగా డెలివరీ చేయడం ఇవన్నీ రోబోట్లు సులభంగా చేస్తున్నాయి. లే ఆఫ్స్ ఒక్క అమెజాన్ కే పరిమితం కాలేదు. ఇటీవలే TCS 12,000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చింది. ఐటీ రంగంలో చాలా కాలంగా లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని సాఫ్ట్వేర్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. చిన్న చిన్న సంస్థలే కాదు, దిగ్గజ ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. డిజైన్ సంబంధిత జాబ్స్ లో 100 మందికి పైగా ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఇంటెల్లోనూ 600 మందిని తొలగించారు. 20,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించాలని భావిస్తుంది ఇంటెల్.
మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. దీంతో పాటు అండర్ పర్ఫార్మర్లుగా ముద్రపడిన 2,000 మంది జాబ్స్ వదిలి వెళ్లిపోయారు. మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం దాదాపు $80 బిలియన్ ఖర్చు పెడుతోంది. ఆదాయం బాగున్నా ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నారు. మెటా సైతం 5% మందిని తొలగించింది. జపాన్ టెక్ దిగ్గజం పానాసోనిక్ సైతం 10,000 ఉద్యోగాలను తగ్గించాలని భావిస్తోంది. టెక్నాలజీ రంగంలో జాబ్ ఉండాలంటే నిరంతరం స్కిల్స్ మెరుగుపరుచుకోవాలని నిపుణులు సలహాలిస్తున్నారు.